అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని బాలానగర్ ఐడిపిఐ దగ్గర ఉన్నాం. నిన్న ఇదే జాతీయ రహదారి పైన ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ వాహనాల చెకింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి జోజి కుమార్ అనే వ్యక్తి ఇక్కడే కింద పడి దుర్మరణం పాలైన సంఘటన మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇదే స్పాట్లో ఉన్నాం. నిన్న జోజి కుమార్ అతని భార్య ఇద్దరు కూడా ఈ జాతీయ రహదారి పంట ఇది ప్రధానంగా ఐడిపిఐ ముందున్న మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి. ఇది ఇక్కడ నుంచి చాలా వందలాది బండ్లు అంటే ఈ లోకల్ ప్రజలతో పాటు మెదక్ ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఇది జాతీయ రహదారి కావడంతో ఇక్కడ నుంచి భారీగా వాహనాలు ప్రతిరోజు ఇలా వెళ్తుంటాయి. ఇంకా సాయంత్రం హైదరాబాద్ ప్రజలంతా చల్లదనాని కోసం బయటకు వస్తుంటారు. సాయంత్రం ట్రాఫిక్ మనం హైదరాబాద్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతం ఈ స్పాట్లోనే నిన్న ట్రాఫిక్ పోలీసులు అంటే ఇదే మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా మనం చూడొచ్చు. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందే నిన్న ఈ యొక్క పోలీసులు మొత్తం వాహన తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ యొక్క పోలీసులు ఇక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో అదేవిధంగా పెండింగ్ చలానాలు ఎవరి మీద అయితే ఉన్నాయో వారందరినీ కూడా కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా కొన్ని హెచ్చరికలు జారీ చేయడం, ఇలాంటి పరిస్థితి ఇక్కడ ప్రతిరోజు ఉండేదే. ఇది ప్రతిరోజు ఉండే తతంగమే. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు వచ్చే వాహనాలను సాయంత్రం ఆపడం, వాహనాలు తనిఖీలు చేయడం, కాగితాలు చూడడం, హెల్మెట్ పెట్టుకున్నారా లేదా ఇవన్నీ సరిగ్గా లేకపోతే ఆ జరిమానాలు విధించడం, ఇలాంటివి సర్వసాధారణంగా ఈ యొక్క జాతీయ రహదారిపై జరుగుతుంటాయి. అయితే ఇది మనం చూడొచ్చు, ఇది లోకల్ రోడ్డు కాదు, జాతీయ రహదారి కావడంతో చాలా పెద్ద ఎత్తున వాహనాలు మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. దాదాపు ఇప్పుడు సమయం ఒకటి గంటల సమయం అవుతుంది. నిట్ట మధ్యాహ్నం కూడా దాదాపు వందల వాహనాలు విపరీతమైన స్పీడ్లో వస్తున్న పరిస్థితి. చాలా స్పీడ్గా అంటే ఇక్కడ నుంచి మనం చూడవచ్చు ఎంత హరిబరి జీవితాలు హైదరాబాద్లో ఎంత వేగంగా దాదాపు 60-70 నుంచి 100 స్పీడ్లో వాహనాలు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, ఈవెన్ ఆటోలు కూడా, ఎందుకంటే రోడ్లు పెద్దగా ఉన్నాయి, ఇక్కడ చాలా స్పీడ్గా వాహనాలు వస్తుంటాయి. సో నిన్న సాయంత్రం ఇక్కడ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు జోజి కుమార్ అనే వ్యక్తి అతని భార్యతో కలిసి ఇక్కడ నుంచి వెళ్తున్న క్రమంలోనే హెల్మెట్ ధరించలేదు. హెల్మెట్ ధరించని వ్యక్తిని పోలీసులు ఇక్కడ ఆపే ప్రయత్నం చేశారు ట్రాఫిక్ పోలీసులు. సో అతను ఆపినట్టే ఆపి ఒక్కసారిగా బండి పక్కకు తీసుకొని వెళ్తున్నాడు. సో ఆ వెళ్తున్న క్రమంలోనే ఆ బండి స్కిడ్ అయిపోయింది, అక్కడ కింద పడిపోయిండు. ఆ కింద పడ్డ వెంటనే వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో జోజి కుమార్ అక్కడికక్కడే పడి మృతి చెందిండు. మనం అక్కడ చూడొచ్చు, ఆ బస్తా వేశారు. అక్కడ ఆ బస్తా వేసిన స్పాట్లోనే అతని తలకాయ నుజ్జు అయిపోయింది. అక్కడ నుంచి రక్తం చూడవచ్చు, ఇగో దాదాపు ఇక్కడ వరకు వచ్చింది, రక్తం ఇక్కడ వరకు వచ్చింది. దాదాపు అంటే మనం చెప్పొచ్చు ఏరులై పారిందని అని అంటుంటాం కదా, ఆ పదానికి పూర్తి నిదర్శనం ఈ రక్తం. దాదాపు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది చూడండి. దాదాపు ఒక 3 మీటర్ల మేర రక్తం ప్రవహించింది. ఇక్కడ నిన్న పెద్ద హైడ్రామా అయితే నెలకొంది. నిన్న సాయంత్రం ట్రాఫిక్ పోలీసులే అతన్ని నెట్టేసిరని ఇక్కడున్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు నిన్న సాయంత్రం ట్రాఫిక్ పోలీసులను కొంత ఎవరైతే అతన్ని జోజి కుమార్ వాహనాన్ని నెట్టిరు అని అభియోగం మోపారో అతన్ని వెంటనే ఆ ట్రాఫిక్ పోలీసుని ఇక్కడ ఉన్న వాళ్ళు కొంత దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం అతన్ని షర్ట్ పట్టుకొని లాగి నువ్వు చేపట్టే ఇక్కడ ఈ వ్యక్తి చనిపోయిండు అంటే భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్న ఆ వ్యక్తిని ఆ పోలీసులు ఆపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతను హెల్మెట్ లేదనే కారణంతో జోజి కుమార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. అంటే ఆపినట్టే ఆపి వెంటనే బండి స్పీడ్ పెంచే వరకు అడ్డం వచ్చిన ట్రాఫిక్ పోలీస్ని కంట్రోల్ చేయలేక అతను బండి కింద పడింది. కింద పడ్డ వెంటనే వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతను తలపైకి ఎక్కింది. దీంతో తల నుజ్జు అయిపోయిన పరిస్థితి. మనం ఇక్కడ ఈ రక్తపు మరకలే మనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సో వీటన్నింటిని తప్పించుకోవడానికి కొంత ఒక 100 మీటర్ల దూరంలో అయితే చాలా మంది ఆగి ఉన్నట్టుగా మనకు నిన్న తెలుస్తుంది. ఎవరైతే ఆగున్నారో ట్రాఫిక్ పోలీసే నెట్టేయడం వల్లనే కింద పడిండు అని చెప్పి నిన్న ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఎవరైతే జోజి కుమార్ ఉన్నారో అతను చనిపోయిండు అని అతను పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుండగా ఇక్కడే ట్రాఫిక్ పోలీస్ పక్కనే ఉంది కనుక ఈ ట్రాఫిక్ పోలీసులంతా బయటకు వచ్చి అంటే వాళ్ళ కానిస్టేబుల్ని కొంత సేఫ్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. తర్వాత పోలీసులు ఇక్కడ తొలుత దీనిపైన కేసు నమోదు చేసుకున్నారు, దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తు చేసే క్రమంలోనే నిన్న ఇక్కడున్న కొన్ని సీసీ ఫుటేజ్లు పరిశీలించిన పోలీసులు కేవలం జోజి కుమారే ఆపి వెంటనే అటు వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండు. ఆ వెళ్ళిపోయే క్రమంలోనే అతను బండి స్కిడ్ అయి కింద పడిండు. వెంటనే బస్సు వచ్చి ఢీకొట్టడంతో దుర్మరణం పాలైండు అని చెప్పి పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిరు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూర్చోబెట్టి చెప్పడంతో కొంత ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు నిన్న
ఆ యొక్క ధర్నాను విరమించుకోవడం అయితే చూస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులకు కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జ్యోతి కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో ద్విచక్ర వాహనం పైన వెనకనే కూర్చుంది. ఆమె కూడా కింద పడ్డది, కొంత గాయాల పాలైంది. సో ఆమెను కూడా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు, వారి బ్రదర్స్, అదేవిధంగా ఎవరైతే సన్నిహితులు ఉంటారో వారంతా కూడా నిన్న ధర్నా చేసిన పరిస్థితి. వారందరికీ కూడా క్లారిటీగా పోలీసులు చెప్పే ప్రయత్నం చేసిరు. ఏంటంటే ఆపినట్లే ఆపి సీసీ ఫుటేజ్ చూపించి వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిరు. కేవలం ఇది రోడ్డు ప్రమాదంగానే ఆ ట్రాఫిక్ పోలీస్ నెట్టేయడం వల్ల ఈ ప్రమాదం జరగలేదు. సో అందుకోసమనే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చెప్పారు, వారికి విపులంగా వివరించే ప్రయత్నం చేసిరు. ఆ వివరణాత్మకమైన ఆ సందేశం వారికి ఎలా అర్థమైంది అనేది వాళ్ళు ఆ యొక్క నిరసనను విరమించారు. అదేవిధంగా ఆందోళనను విరమించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దీనిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం, దాదాపు ఇది జాతీయ రహదారి. ఇది మెదక్కు వెళ్ళే బస్సులు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు, హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే వాళ్ళు హైదరాబాద్కి, మెదక్ నుంచి హైదరాబాద్కు ఇలా నిత్యం ప్రయాణం చేసే ఈ యొక్క రహదారి. ఈ రహదారి పైన రక్తపు మరకలు పడ్డాయంటే కారణం ఎవరు? ట్రాఫిక్ పోలీసులను అన్నామా? నిజంగా ట్రాఫిక్ పోలీసులను అనాల్సిన అంత అవసరం ఉందా? ఒకవేళ జ్యోతి కుమార్ నిన్న హెల్మెట్ ధరించి ఉంటే హెల్మెట్ చాలా ధైర్యంగా రాజులాగా బండి ఆపకుండా భార్యాభర్తలు ఇద్దరు అటు వెళ్ళేవారు. కానీ ఆ సందర్భంలో హెల్మెట్ ఉంటే రాజాలాగా వెళ్ళిపోయేటోడు నిన్న జ్యోతి కుమార్. కానీ హెల్మెట్ లేదనే ఒక ఆందోళన, ఒకవేళ పెండింగ్ చలాన్లు ఏమైనా ఉంటే నిజానికి పెండింగ్ చలాన్లు ఏమీ లేవని పోలీసులు అయితే స్పష్టం చేసిరు ఆ బండి మీద. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల్లో ఒకటే, ఒక హెల్మెట్ లేకపోవడమే. హెల్మెట్ ఉంటే అందరిలా మనం చూడొచ్చు, చాలా రాజాగా దర్జాగా వెళ్ళేటోడు. కానీ హెల్మెట్ లేకపోవడంతో పోలీసులు ఆపుతున్నారు కనుక ఆపినట్టే ఆపి కొంచెం క్రాస్ చేసేసుకొని అలా వెళ్ళిపోతున్న క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి? హెల్మెట్ పెట్టుకొని జ్యోతి కుమార్దా, లేదంటే బండి మీద కూర్చున్న ఆయన భార్యనా, లేదంటే ఇక్కడ పోలీసులు డ్యూటీ చేస్తున్న పోలీసులను తప్పుపట్టాలి? ఒక నిండు ప్రాణం, ఒక భార్య కళ్ళ ముందు భర్త చనిపోవడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఆ పిల్లలు, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు, వారికి ఉండే సంతానం కావచ్చు, వారు ఎంత ఈరోజు దుఃఖ క్రాంతులై ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరఫున ఒక చిన్న సలహా ఏంటంటే, ఇలాంటి ప్రమాదం ఇగో చూడండి, ఇక్కడ మనకు సాక్ష్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి నెత్తుడి మరకలు పడకుండా ఉండాలి, మనం ధైర్యంగా రహదారుల పైన మనం గమ్యం చేరాలి అంటే ఖచ్చితంగా సుమన్ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి వాహనదారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. కాగితాలు లేకపోయినా ఒకసారి పక్క కాపీ చూపించండి. ట్రాఫిక్ పోలీసులు ఏం ఉరివేసి సంపరు మనల్ని. మనం ఏమన్నా దిల్సుఖ్ నగర్ పేలుల్లో బాధితులం కాదు. ఇక్కడ ఎవరిని నిందించడమో, ఎవరిని తప్పు పట్టాలనో, లేదంటే దీన్ని ఏదో హైప్ చేయాలనో కాదు. ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ పెట్టుకొని వాహనం నడిపిస్తే ట్రాఫిక్ పోలీసులు పట్టుకునేటప్పుడు మనం చాలా హ్యాపీగా వాళ్ళ ముందే గల్లా ఎగరేసుకొని పోవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈ ప్రమాదం జరిగింది కేవలం కారణం ఏంటంటే, కేవలం హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ లేదు కనుక తనని ఆపితే 1000, 1500 లేదంటే 500 జరిమానా విధిస్తారు. దాన్ని తప్పించుకునే ప్రయత్నం జ్యోతి కుమార్ చేసిండు, ఈ ప్రమాదం జరిగింది. సో ఇప్పటికైనా వాహనదారులు, పోలీసులు తప్పు చేసిన దగ్గర 100% వారిని నిందించాల్సిందే, వారిని తప్పు పట్టాల్సిందే. కానీ ఈ సందర్భంలో మాత్రం హెల్మెట్ పెట్టుకోకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని కనుక నడిపిస్తే కొంత మరి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం చూస్తున్నాం, హెల్మెట్ మాత్రమే ఆ ప్రాణాలని కాపాడింది అని చెప్తాం. కానీ ఇక్కడ జ్యోతి కుమార్ కూడా శరీరం అంతటికి కూడా ఎక్కడ గాయాలు కాలే, కేవలం తల మాత్రం పలిగి ఆ యొక్క మరణం సంభవించిందని మాత్రం స్పష్టంగా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. దీనిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ అయితే ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్, సుమన్ టీవీ IDPI నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.